నమస్తే, నేను సుమలత. వెల్కమ్ టు AP10 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి అరటి తోటకు చెందిన మోరి రమాజ్యోతి వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కన్న కొడుకు కసాయిగా కొడుకుగా మారాడు అని ఆమెను భయభ్రాంతులకు గురిచేసి ఆమె చేత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అని ఆమె మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, నన్ను బయటికి గెంటేయాలని పలు విధాలుగా నానా ఇబ్బందులకు గురిచేసి చంపుతానని బెదిరించి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపింది. తమ పెద్ద కుమారుడైనటువంటి మోరి శ్రీనివాసులు అతని అసలు పేరు మల్లి, అతను ఇంటి పేరుని మల్లి శెట్టి అని మార్చుకున్నాడు అని చెప్పారు. నన్ను మోసం చేసి బలవంతంగా కొట్టి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లి సంతకాలు వేలిముద్రలు వేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపింది. కొంతకాలం గడిచిన తర్వాత నా భర్త చనిపోయిన వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వేధిస్తూ అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆమె నివసిస్తున్న ఇంటి తాళాలు తలుపులు పగలగొట్టి అక్రమంగా ఆమె ఇంటిలో ప్రవేశించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు రమాజ్యోతి. చెప్పాలి సార్? నా పేరు రమాజ్యోతి. మా ఆయన పేరు మోరి సుబ్రహ్మణ్యం. నేను మా అత్తగారు ఇచ్చింది ఇవలోపాడులో స్థలం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాను 20 సంవత్సరాల నాడు. మా కొడుకు 11 సంవత్సరాల క్రితం వచ్చి ఇల్లు నాకు రాసిమని టార్చర్ పెట్టి నన్ను, మా పెద్ద కొడుకు ఇల్లు రాసిమని చెప్పి కొనుక్కున్నట్టు రాసుకున్నాడు సార్, మోసం చేసి. ఏంది అంటే 2 లక్షలు ఇస్తానని అగ్రిమెంట్ రాసిచ్చి రూపాయి వడ్డీతో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇయ్యలేదు సార్. అడిగితే నీకెందుకు ఇవ్వాలి, నువ్వే నాకు బాడీకి కట్టు అంటున్నాడు సార్. ఇంటికి నువ్వే నా ఇల్లది, నువ్వు బాడీకి కట్టు అని నన్ను బెదిరిస్తున్నాడు సార్. సరే అని చెప్పి అట్టే కాలక్షేపం చేశాను. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా మా ఆయన మానసిక రోగి సార్. ఆయన మంచాన ఉంటాడు, లెటిన్ పాస్ అంతా మా అమ్మాయి చూసింది సార్. ఆయన లెటిన్ మంచాలలో కూర్చుంటాడు, అన్నీ ఆమె చూసుకుంది. నేను ఈ కరోనా టైంలో పడిపోయాను సార్ 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఆమె చూస్తుంది. ఈ ఆగస్టు 13 ఆయన చనిపోయారు. 29 దినం అయితే 28 వచ్చి నన్ను టార్చర్ పెట్టి చుట్టాల ముందే నానా రిస్క్ పెట్టి భార్య భర్తలు ఇద్దరు మా అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయమన్నారు సార్. సరేనని చెప్పి నాకు బాగాలేకపోతే ఎట్టబోద్దండి, నాకు కుదరదు, మేము చూస్తాను, పంపించేయమన్నారు. సరే అని బయటికి పంపించేసాను సార్. అని ఆమె లాస్ట్లో ఏదో 2 ఏసీకి ఇప్పుకుంటుంటే వచ్చి నూకొనెల్లు నాది ఇల్లు లంజాముండా అన్నది మా పెద్ద కోడలు. నీదే ఆడదే నాదే అన్నది అమ్మాయి. ఆయన పైన పడి కొట్టింది సార్. అమ్మాయిని కొట్టి మళ్ళీ వాళ్ళ కొడుకు పేద ఈ మీద ఇద్దరి మీద కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళేమో మీరు ఎట్ట కొట్టారంటే FIR జైలు వేస్తానన్నారు మనవాడిని. నేను కొట్టలేదు సార్ అంటే వాళ్ళు నమ్మటం లేదు. సరే ఆ తర్వాత మళ్ళీ పోయి సార్ నేను పని చేసుకో, మీ కోడలు ఇంట్లో నిన్ను చూసుద్ది, మీ కూతురు రావడానికి లేదని చెప్పింది అని చెప్పారు. సరే అని చెప్పి ఆమె చూస్తుంది కదా అని ఆమె రాకుండా ఆమె చూస్తుందని ఆడే పెట్టేసింది నన్ను. పెడితే మళ్ళీ నాకు చూడటం లేదు సార్ అని సిఐ గారికి చెప్తే పని మనిషిని పెడతానని చెప్పాడు. పని మనిషిని పెట్టలా, ఏమీ లేదు. నేను నా తంటాలు నేనే పడతాడుతున్నాను. మొన్న పోయి మళ్ళీ సార్ నా పరిస్థితి ఉంది సార్ అని ఆయన చెప్తే
మంగళవారం రండమ్మా, సోమవారం ఎస్పీ కాడికి పోవాలి నేను అని చెప్పాడు. సరే అని సోమవారం పోకుండా మంగళవారం పోయి నేను బయట ఉండి అబ్బాయిని పంపితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీకు ఎవరు చెప్పారు అన్నాడు ఆయన. ఇంకా లాభం లేదని మేము ఎస్పీ గారి దగ్గరికి పోయాం. మళ్ళీ ఆయన డిఎస్పీకి ఫోన్ చేపిస్తే ఆయన మీరు ఎందుకు వచ్చారు, మీకు ఇల్లు వాడితే అయితే అని చెప్పి ఆయన అరిచాడు నన్ను. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాను సార్ నిన్న. మళ్ళీ నేను కలెక్టర్ కాడికి పోదామని నిన్న పోయా. నేను ఆడదాకా పోయి వచ్చేసరికి తలుపులు గెళ్ళని బాగా కొట్టేసి కొత్త గడి వేపిస్తున్నాడు చెక్క పని అబ్బాయిని తెచ్చి. నా మంచము నా మందులన్నీ బయటపడేయాలని రెడీగా పెట్టున్నారు వాళ్ళు ఎన్ని చదువుకొని. నేను పోయేసరికి ఇంకా పోకుండా ఆగిపోయారు సార్. నాకు వాళ్ళకి గొప్ప చెప్పిన కాడి నుంచి 20 రోజుల నుంచి తలస్థానం లేదు, ఒంటి స్థానం లేదు, నేను రుద్దుకోలేను. పోసుకో అంటది, నేనేం రుద్దుకోగలను, కనీసం పాసుకు కూడా పోలేదు పరిస్థితిలో నేనుంటే. నేను చూస్తుంటే చూడలేదని చెప్తుంది. అంటే ఏం చూస్తున్నామే, ఆ గిన్నెలు అంత అన్నం వేసి ఏళ్ళు ఇంకా తినలేక అంత తిని వదిలేస్తున్నాను నేను. నా పరిస్థితి ఉంది సార్. మీరు నాకు మా అమ్మాయి ఇంటికి వచ్చి నాకు న్యాయం నన్ను చూసుకునేటట్టు నా ఇల్లు నాకు తిరగరాసేటట్టు చేయండి సార్. నేను అదే ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే నేను తొందరగా చనిపోతాను సార్. నేను ఇంట్లో ఉంటే కూడా నన్ను భయపెడుతున్నారు సార్. ఆయన ఎవరో ఒక జడ్జి అంటే ఆయన తెచ్చేది, ఆయన బెదిరిస్తాడు నన్ను. రాత్రిపూట తలుపులు తీసేది, కిటికీలు తట్టేది, నన్ను బెదిరించేది, చిత్రహింస పెడుతున్నాడు, దొంగ పనులన్నీ చేస్తున్నాడు సార్. నన్ను ఒక సీసీ కెమెరా పెట్టాడు సార్, కొత్తది పెట్టి నన్ను బెదిరిస్తా, నిన్ను ఎవరైనా చంపుతారు, నన్ను చంపేది వీళ్ళే అయితే కదా సార్, ఇల్లు రాసుకుంది వాళ్ళు చంపాలి, ఇంకెవరు చంపుతారు నన్ను, కారణం వాడే కదా సార్. నాకు అనుక్షణం భయం అవుతుంది సార్ రాత్రిపూట మమ్మల్ని. ఇప్పుడు నెల అయింది సార్ అంగడి, నెల నుంచి తాళ బుర్రలు 4 వేసి కూర్చో ఉన్నాడు. నా ఇల్లు తిరగరాపిండి సార్ మీరు, నాకు చేసే సహాయం అది ఒక్కటే. నా రిజిస్ట్రేషన్ రద్దు చేసి నా ఇల్లు నాకు రాసేసి నా తర్వాత ఏం చేసుకుంటాడో తీసుకోమని సార్. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.